నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఏఐ రంగంలో అదానీ గ్రూప్ సంచలనం, 8 లక్షల కోట్ల భారీ పెట్టుబడి. ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ, మోదీ. విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏకంగా $100 బిలియన్ అంటే సుమారు 8.3 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. 2035 నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది. అయితే ఈ ఏఐ డేటా సెంటర్లు అన్నీ కూడా పునరుత్పాదక శక్తితోనే నడుస్తాయి. అంటే పర్యావరణానికి హాని కలగకుండా గ్రీన్ ఎనర్జీని వాడతారు. అదానీ గ్రూప్ పెట్టే ఈ పెట్టుబడి వల్ల ఇతర అనుబంధ రంగాల్లో మరో 150 బిలియన్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మన దేశంలో ఏఐ కోసం 250 బిలియన్ల భారీ వ్యవస్థ ఏర్పడుతోంది. ప్రస్తుతం ఉన్న 2 గిగావాట్ల సామర్థ్యాన్ని 5 గిగావాట్లకు పెంచాలని అదానీ లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్కు ప్రత్యేక భాగస్వామిగా ఫ్రాన్స్ను ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో కలిసి కర్ణాటకలోని వేమగల్లో ఎయిర్ బస్ H125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్ను ప్రధానమంత్రి వర్చువల్ తరహాలో ప్రారంభించారు. ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ ఎత్తు వెళ్లగలిగే హెలికాప్టర్లను ఇండియాలోనే తయారు చేస్తామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ముంబైలోని లోక్ భవన్లో ఇరువురు నేతలు సమావేశ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నానికి చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆమె విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్వాగతం పలికారు. విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు ఆమె విశాఖకు చేరుకున్నారు. రేపు జరగనున్న కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర గవర్నర్, డిప్యూటీ సీఎం, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ తదితరులు హాజరు కానున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలం ఎరిగేరి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలో వెలిసిన శ్రీ పులిగట్టు ఆంజనేయ స్వామి పల్లకి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ పూజారులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాల్వా, పూలమాలలతో సన్మానించి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు, రైతులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని కృప వల్ల ఎల్లప్పుడూ అందరూ ఆనందంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం మాజీ చైర్మన్ చెన్న బసవప్ప, ఇక కోట్రేస్ గౌడు, మాధవరం అమర్నాథ్ రెడ్డి, కురుగోడు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ సహాయ సహకారాలతో ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీని తీర్చిదిద్దామని మున్సిపాలిటీ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ అన్నారు. ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు నివాస గృహంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లూరు మున్సిపాలిటీ ప్రజలను మంచి మెజారిటీతో గెలిపించారని, ప్రజలందరికీ రుణపడి ఉంటామని ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందే విధంగా కృషి చేస్తామని వారన్నారు. ఎన్నికలు వచ్చినాయి. మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య గారు, దయానంద్ గారు, వారి యొక్క ఆశీస్సులతో మాకు బీఫామ్ ఇవ్వటం జరిగింది. మీరు గెలవాలి. ఇక్కడ ఎస్టీ ఒక 3 వార్డులు ఎస్టీ ఉన్నాయి. రిజర్వేషన్ ఎస్టీ అయింది. చైర్మన్ కూడా మన ఎస్టీ సోదరుమణులు ఎవరైనా కావచ్చు, మీరు కావచ్చు, ఎవరినైనా 3లో ఎన్నుకోవటం జరుగుతుంది అని మా నాయకులు చెప్పారు. ఆ సందర్భంగా మా ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు నేను గెలిచాను. మా సోదరుమణులు ఎస్టీ వార్డులో 2 గెలిచారు. మా కాంగ్రెసు తరపు నుంచి మా సోదరుమణులు కూడా గెలిచారు. మా అన్నదమ్ములు కూడా 4 గెలిచారు. కాబట్టి నిన్న మేము మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే
మట్టా రాగమాయి దయానంద్ గారు వారి యొక్క సూచనల మేరకు వారు మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి గారు మరి వీళ్ళందరూ సంప్రదించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 34వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి దార్ల సందీప్ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రజలను అన్ని రకాలుగా మభ్యపెట్టాడు అని స్థానికంగా గుసగుసలు వినపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే దార్ల సందీప్ తాను గెలిచేందుకు ఓటుకు 2,500 రూపాయలతో పాటు వినాయకుడి వెండి ప్రతిమను ఇచ్చి ప్రమాణం చేపించుకుని ఓట్లు వేయించుకున్నాడు. ఎన్నికల్లో భాగంగా పోలీసుల తనిఖీల్లో వెండి ప్రతిమలు పట్టుబడ్డాయి. తీరా ఆ వెండి ప్రతిమను పరీక్షించగా అది నకిలీ ప్రతిమ అని తేలింది. అది కేవలం వెండి లాంటి కాగితపు స్టిక్కర్ అని తేలడంతో ఓటర్లు అవాక్కయ్యారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దార్ల సందీప్ గెలిచి సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాడు. తన ఎన్నికను రద్దు చేయాలని కొంతమంది వాదిస్తుండగా దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు గొడ్డలిపెట్టు లాంటివి అని స్థానికులు అంటున్నారు. ఈ దార్ల సందీప్ అనే వ్యక్తి ఏం చేసిందనంటే ప్రజలకు వెండి విగ్రహాలను ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓటర్లను అవి ఓట్లు వేయించుకొని ఇప్పుడు అందలం ఎక్కాడు. వైస్ చైర్మన్ చేస్తున్నాడు. అయితే ఏమైంది కదనంటే అవి వెండి విగ్రహాలు కాదు, కాకపోతే అవి పేపర్ విగ్రహాలు. ఇప్పుడు చూసే వరకు మొత్తం పేపరే ఉంది. కాకపోతే ఇది తక్షణమే చర్య తీసుకొని ఎన్నికల కమిషనరు దీని మీద చర్య తీసుకొని అతన్ని రద్దు చేయాలని కోరుచున్నాం. ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో తల్లి కూతురు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ సంఘటనలో కలిదిండిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం కలిదిండి గ్రామానికి చెందినటువంటి వీర నాగజ్యోతి వయసు 32, కుమార్తె హేమ వయసు 6 సంవత్సరాలు శివరాత్రి సందర్భంగా కలిదిండిలో జరిగిన భోగేశ్వర స్వామి శివరాత్రికి కైకలూరు మండలంలోని దొడ్డిపట్ల గ్రామం నుండి పుట్టింటికి నాగజ్యోతి హేమ వచ్చారు. ఈ సందర్భంగా తన సోదరుడు సాగు చేస్తున్నటువంటి రొయ్యల చెరువుకు మేత పెట్టడానికి వెళ్లి చెరువులో ఆక్సిజన్ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఫ్యాన్ సెట్కు చీరకొంగు చుట్టేయడంతో ప్రమాదవశాత్తు తల్లి కూతురు మృతి చెందారని కలిదిండి ఎస్ఐ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. దొడ్డిపట్ల గ్రామానికి చెందినటువంటి గంగుల శ్రీనివాసరావు కలిదింటికి చెందినటువంటి వివాహమైంది. ఇక వీరిద్దరికీ కుమార్తెలు. చెరువు ప్రమాదంలో ఒక కుమార్తె భార్య మృతి చెందారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలిదిండికి చెందిన గంగుల వీర నాగజ్యోతి అనే మహిళ తన పాపతో కలిసి యామశ్రీ అనే పాపతో 6 సంవత్సరాల పాపతో కలిసి కలిదిండి శివార్లో ఉన్న రొయ్యల చెరువు వద్ద మేత కొట్టడానికి మధ్యాహ్నం సుమారుగా 1 గంట సమయంలో వెళ్ళటం జరిగింది. ఈమెకి అలవాటు లేకపోవటం, తగు జాగ్రత్త తీసుకోవడం వల్ల పాపతో కలిసి వెళ్తే ఆ చీర ఆమె కట్టుకున్న చీర వచ్చేసి ఆ రేడియేటర్స్ తిరగటానికి, ఆ రొయ్యల చెరువులు రేడియేటర్స్ తిరగటానికి వాడే ఒడ్డు పక్కన ఉన్న మోటార్లో శారీ ఇరుక్కుపోయి ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయి దాంట్లో ఇద్దరు పాప ఆమె కూడా ఇరుక్కుపోయి చనిపోవటం జరిగింది. వీళ్ళు భర్తది వచ్చేసరికి దొడ్డిపట్ల గ్రామము, వీళ్ళ తల్లిదండ్రులు గ్రామం వచ్చేది కోటకల్దిండి. వీళ్ళు శివరాత్రి సందర్భంగా కోటకల్దిండికి వచ్చి వాళ్ళ ఏలూరు జిల్లాలోని నూజివీడు పట్టణంలో ఈ నెల 22వ తేదీన జరిగే రజక జన మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ శాసనమండలి సభ్యులు దువారపు రామారావు పిలుపునిచ్చారు. ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ నూజివీడులో జరిగే మహాసభకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రజక సంఘానికి న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఇక రాధిక మహాసభలో రజకుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆ విధంగా ప్రభుత్వంతో సంప్రదించి ముందుకు వెళ్తామని అన్నారు. జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్య మాట్లాడుతూ రజకుల సమస్యలు ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా 10 సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నామని వారు అన్నారు. రాష్ట్ర నాయకులు దువారపు రామారావుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జరిగిన కేటాయింపులు మనం ఒకసారి చూసినట్టయితే ఈ బడ్జెట్ అనేది ఒక చారిత్రాత్మకమైన విషయంగా మనందరం కూడా భావించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎకనమిక్ కారిడార్స్ కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో 3 ఎకనమిక్ కారిడార్స్ కోసం కూడా ప్రత్యేక కేటాయింపు చేయడం అనేది కూడా ఒక ప్రత్యేకత సాధించుకుని ఉంది. నేను ఒక బీసీసీఎల్ మానిటర్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత కూడా అనేక బీసీ సమావేశాలు నిర్వహించడం కానీ, లేకపోతే సామాజిక వర్గ పరంగా ఒక రజక సామాజిక వర్గ సమావేశాలు నిర్వహించడంలో కానీ నేను ముఖ్యమైన పాత్ర తీసుకున్నానని తెలియజేస్తున్నాను.
ఇప్పుడు తెలుగుదేశం ఎప్పుడు కూడా బీసీలతో మమేకమైంది. తెలుగుదేశమే బీసీలు, బీసీలు తెలుగుదేశం అనేది మా తెలుగుదేశం నాయకులందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఉండగా ఆయన బీసీ నాయకత్వాన్ని పెంచి ఒక ప్రముఖ స్థాయిలో పెట్టిన మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు అయితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బీసీలని ఒక అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట ఎందుకు అంటున్నారంటే 2014-19 తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శిలో, అదేవిధంగా మన గౌరవ ఉపాధి జగదీష్ బాబు గారు, అదేవిధంగా మన రవి గారు, మన చింతలపూడి సత్యనారాయణ గారు, చింతలపూడి ప్రసాద్ గారు, కొండా సత్యనారాయణ గారు, అదేవిధంగా తెరగాడి గంగా గారు అందరూ రావడం జరిగింది. ఈరోజు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజుగులకు రేపు 22 జరగబోయే మహాసభకు తప్పనిసరిగా హాజరవ్వాలని మేము కోరుకున్నాము. ముఖ్యంగా ఎజెండాలో పాయింట్లు 10 ఉన్నాయి, 10 మాట్లాడను, 2-3 పాయింట్లు నేను మాట్లాడతాను. రజకులు రాజకీయంగా ఎదగాలి. ఈ నెల ఏలూరు జిల్లా ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రజక బహిరంగ సభ విజయవంతం చేయడం కొరకు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారు రామారావు గారు మరి వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పుడే రజకుల స్థితిగతులు గమనించి రజక జాతి ఈ విధంగా ఉండకూడదు, రజక జాతిలో కూడా మెరుగైన అవకాశాలు సాధించాలి, అలా చేయాలి అంటే ఒక ఉద్యోగం ద్వారా సాధ్యం కాదు, రాజకీయాల్లో కూడా నేను ప్రవేశం చేసి వారికి కొంత సేవ చేయాలని సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీలో రజకులకు మేలు జరుగుతుందని నమ్మి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. తదుపరి శాసనమండలి సభ్యులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రజక జాతిలో చైతన్యం కోసం కానీ రజక యువతకి రాజకీయ అవకాశాలు కల్పించడంలో కానీ చాలా. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ఉన్నటువంటి ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీలో ఉన్న వైద్యాధికారులు ఐసీడీసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, రాష్ట్ర షాప్ డైరెక్టర్ జగదీశ్వరి, జిల్లా వైద్య శాఖ అధికారి అమృత హాజరయ్యారు. ముందుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకు పుష్పగుచ్చం ఇచ్చి షాప్ డైరెక్టర్ జగదీశ్వరి ఘనంగా స్వాగతం పలికారు. అదేవిధంగా ఐటీడీఏ పీఈఓ రాములు నాయక్, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ అమృతకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి అబార్షన్లు, మాతా శిశు మరణాల వివరాలపై చర్చించారు. అయితే ఐటీడీఏ పీఓ రాములు నాయక్ రివ్యూ మీటింగ్ రహస్యంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ 281 అబార్షన్స్ అనేది మాకు కొంచెం నంబర్ కొంచెం ఎక్కువగా అనిపించి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ, ఎందుకు ఈ ఏరియాలోనే ఎందుకు ఇన్ని వస్తున్నాయి, ఎందుకంటే యావరేజ్గా ఏలూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే 9 ఏదో చేంజ్ ఉంటే ఒట్టి ఈ మండలాలు ఏదైతే ఈ ఐటీడీఏ ఈ ఏరియా ఉందో కొంచెం 5 మండలాల్లో 12 చేంజ్ అంత పర్సంటేజ్ ఉంది యావరేజ్. సో ఇది కొంచెం బిగ్ నంబర్. అంటే సో బేసిక్లీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒకసారి రివ్యూ చేయడానికి ఏదైతే అబార్షన్స్ ఉన్నాయో కొన్ని ఎట్ హోమ్ అవుతున్నాయని చెప్తున్నారు, కొన్ని ఏమో బయటకు వెళ్ళి చేయించుకుంటున్నారు అంటున్నారు. సో ఎందుకు రీజన్స్, మనం ఎక్కడ ఈ హెల్త్ అనేది ఇదవుతుంది, ఎందుకు అబార్షన్స్ జరుగుతున్నాయి అనేది ఈరోజు రివ్యూ చేయడానికి వచ్చాము. సో దీంట్లో ఏంటంటే రకరకాల కారణాలు ఉంటున్నాయి. ఒకటి మేబీ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయితే మేబీ అన్వాంటెడ్ అని అదొక రీజన్ చెప్తున్నారు. లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ట్రావెల్ ఇష్యూస్ వల్ల దూరం నుంచి రావాలి కాబట్టి అదొక ఇష్యూ అని చెప్తున్నారు. సో అసలు ఈ నంబర్స్ చెక్ చేయడానికి, ఎందుకంటే మన న్యూట్రిషన్ ప్రెగ్నెంట్ మదర్స్కి న్యూట్రిషన్ బాగుండాలని చెప్పి టీహెచ్ఆర్స్ కూడా వన్స్ రిజిస్టర్ చేసుకున్నాక ఏఎన్సీ రిజిస్ట్రేషన్ అయ్యాక 3 months నుంచి కూడా టీహెచ్ఆర్స్ ఇవన్నీ ఇస్తున్నాము. అలాగే ఫాలో అప్ చేస్తున్నారు కూడా, వాళ్ళ హీమోగ్లోబిన్ ఎలా ఉంటుంది, అనీమియా ఉందా, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా మరి ఎందుకు ఈ నంబర్స్ ఉంది అనే దాని మీద మెయిన్లీ ఈరోజు రావటం జరిగింది. ఈ నంబర్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ కన్సర్న్ ఎవరైతే అంగన్వాడీస్ ఉంటారో లేకపోతే ఏఎన్ఎంస్ ఉంటారో, పిహెచ్సి డాక్టర్స్, అలాగే డిఎంహెచ్ఓ మ్యామ్, అలాగే ఐటీడీఏ పిఓ సార్ ఉన్నారు, వీళ్ళంతా
తో కూడా రివ్యూ. తెలంగాణ పోరాట యోధుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతాఫల్ మండి స్థానిక బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సుందర్, జాంగీర్బాయ్, మహాత్మాన్న, అలాగే మర్రిపల్లి రవి, బాలాజీ, నవీన్, కిరణ్, సరోజినియమ్మ, అజ్గర్ అలీ, సద్దాం, జియా, శ్యామల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో పాఠశాల బియ్యాన్ని అక్రమంగా తరలించిన ఓ ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కౌతాల మండలంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. కౌతాలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో ఉన్నటువంటి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న పబ్బం గడుపుతున్నారని, వెంటనే పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్ఐ తిక్కస్వామికి, ఎంఈఓ శోభారానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వీరేశ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు సాయి వర్మ, జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద పేద, బడుగు, వెనుకబడినటువంటి వర్గాల పిల్లలకు పోషకాహారం అందించేందుకు కేటాయించిన రేషన్ బియ్యాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అక్రమంగా తరలించి వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలకు సంబంధించిన బియ్యాన్ని వాహనాల ద్వారా తీసుకెళ్లడం జరిగిందని, ఇది కేవలం ఆర్థిక అవినీతి మాత్రమే కాకుండా పిల్లల పోషణ హక్కును హరించడమని వారు అన్నారు. ఇలాంటి అక్రమాల వల్ల పాఠశాలలో విద్యార్థుల భోజన నాణ్యత దెబ్బతింటోందని, తల్లిదండ్రుల్లో అసంతృప్తి పెరుగుతోందని వారు అన్నారు. కావున సంబంధిత ప్రధానోపాధ్యాయుడిపై తక్షణమే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సమాజంలో అవినీతి, అక్రమాలకు వెలికితీసే విలేకరులపైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిపై కేసులు పెడతామని వారిని ప్రధానోపాధ్యాయులు బెదిరిస్తున్నారు. అలాంటి ప్రధానోపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అక్రమంగా తరలించినటువంటి బియ్యం మొత్తాన్ని గుర్తించి ఆర్థిక నష్టాన్ని వసూలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యాశాఖ, సివిల్ సప్లైస్, విజిలెన్స్ శాఖలతో సంయుక్తంగా స్వతంత్ర విచారణ నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు జరగకుండా బియ్యం సరఫరా, నిల్వ, వినియోగంపై కఠిన మానిటరింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎంఆర్ఓ రజనీకాంత్ రెడ్డి, ఎంఈఓ శోభారాణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఎంక్వైరీ నిర్వహించి వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. చర్యలు తీసుకోలేని పక్షంలో పెద్ద ఎత్తున అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారన్నారు. ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి కౌతాలం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. సందర్శనలో భాగంగా మరి ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందాల్సిన పౌష్టిక ఆహారాన్ని పక్కదారు పట్టిస్తూ డబ్బులకు అమ్ముకుంటున్నటువంటి హెచ్ఎం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పత్రికేయులు మరి విచారణ కోసం హై స్కూల్ సందర్శిస్తే విలేకరుల పైన అనుచితంగా ప్రవర్తిస్తూ మరి వాళ్ళ పైన దౌర్జన్యంగా మరి కేసులు బనాయిస్తాం, మీ పైన కేసులు పెడతామని చెప్పేసి విలేకరుల పైన దురుసుగా ప్రవర్తించినటువంటి ఇలాంటి హెచ్ఎం పైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలి. విద్యార్థులకు అందాల్సిన పౌష్టిక ఆహారాన్ని అందించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్. హైదరాబాద్ మల్కాజ్గిరిలో హేమంత్ పటేల్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తెలంగాణ పోరాట యోధుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు మల్కాజ్గిరి నేరేడ్మెట్లోని కేశవనగర్లో టీఆర్ఎస్ నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. కావున ఈ రోజు ఏంటంటే కేసీఆర్ జాతిపిత మహాత్మ ఎట్లా అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి ఈ కేసీఆర్ గారికి బర్త్డే సందర్భంగా ఈరోజు మల్కాజ్గిరిలో భారీ ఎత్తుగా ఇవాళ అన్నదాన కార్యక్రమంలో 800 మందితో అన్నదానం జరుపుకోవడం జరిగింది. నెల గారు వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ జరిగింది. అంతే కదా 72 బర్త్డే సందర్భంగా కేసీఆర్ గారికి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 3వ రోజు రథోత్సవ కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఈవో అనిల్ కుమార్, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మోటకట్ల శ్రీనివాస్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథోత్సవంలో ఊరేగింపుగా నిర్వహించారు. రథోత్సవాన్ని లాగేందుకు వేలాది మంది భక్తులు పోటీపడి ఓం నమ శివాయ, హరహర శంకర మహాదేవ, శంభో శంకర అంటూ భక్త పారవశ్యంతో రథాన్ని లాగారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో
త్రిపురాంతకం సిఐ అసాన్ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తును నిర్వహించారు. బద్వేలు తహసీల్దార్ కార్యాలయం వద్ద సంయుక్తంగా నిరసన, పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి బద్వేలు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏ, వీఆర్ఓలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమకు భూములు రీసర్వేతో పాటు హౌస్ సర్వే చేయాలని ప్రభుత్వం తమపై అధిక ఒత్తిడి తెస్తోందని అన్నారు. దీంతో తమకు ఒత్తిడి అధికమైందని, తమకు ఒకేసారి 2-3 పనులు కేటాయించడం సరికాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా వీఆర్ఏ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నేను వెళ్ళిపోయినప్పుడు ప్రజలకు ఏ విధంగా కూడా నేను సహాయపడడం లేదు. ఇక్కడ అంటే ప్రజలు నా వలన ఇబ్బంది పడతాను, నాకు కొంచెం ప్రాచుర్యత ఉంది, ఫోన్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా మాకు తగ్గించండి. ఓన్లీ ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ వరకే మేము ఇచ్చేస్తాం. సర్వేలు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి. దానికి ఒకటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఎన్నోసార్లు కూడా మాకు సిసిలేఖ నుంచి కూడా రిలాక్షన్ ఇచ్చినారు, కానీ ఏ కలెక్టర్లు కూడా మాకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇక్కడ. కానీ అన్ని పనులు చేయాలంటే రాత్రి 10కి 10:30, 11కు రెవెన్యూ అనేవాడు, వీఆర్ఓ అనేవాడు కానీ 10, 11:30కు తహసీల్దార్ కానీ 11కు 12కు ఏ పనులను కూడా చేస్తున్నాం. కానీ ఆ టైంలో కూడా చేస్తున్నప్పుడు మాకు రిలాక్సేషన్ ఎందుకు ఏమంటే ఈ సర్వేలు మేము చేయలేము, అంటే ల్యాండ్ రికార్డ్స్ ఎవరైతే ఉన్నాయో అంటే ప్రజలను ఇబ్బంది పెడుతున్నాం మేము, ఆ ఒక్కటి మాకు రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పేది ఒకటి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా కోరుకుంటున్నాం. మా వీఆర్ఓల సంఘం అధ్యక్షునిగా నేనైతే డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ అండి వీఆర్ఓ సంఘానికి. ఇవన్నీ కూడా మీరు కూడా ఒకసారి మీరు కూడా పరిశీలన చేయండి. మేము ఎందుకు ఈ విధంగా ఇదైతున్నాం, సఫర్ అవుతున్నాం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము మేము. కానీ కొంచెం టైం ఇవ్వాలా. టైం ఇవ్వకుండా మీద పనులు చెప్తే అంతే ఏమంటే ఇంకొక సర్వే చేయాలా, మీది చేయలేకున్నాం, వాళ్ళకి చేయలేకున్నాం, అంటే రెండు ఇక్కడ మిస్లెన్స్ జరుగుతూ ఉంది ఇక్కడ. అదే ఆ విధంగానే ఉంది. అంటే ఇప్పుడు టైం ఇచ్చారు. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతారని చెప్పి నేను కోరుకుంటూ, ఈ విధంగా సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ విధంగానే ఈ మధ్యనే ఒక 3-4 సచివాలయ ఉద్యోగస్తులు ఏమైతేనేమి, వీఆర్ఓలు అయితేనేమి 3-4 చనిపోయారు ఈ ప్రజలు తట్టుకోలేక. కానీ ఎవరు కూడా దాని స్పందన లేదు. అనాది కాలం నుంచి, బ్రిటిష్ కాలం నుంచి వీఆర్ఏలు చాలా వెట్టిచాకరీ చేస్తున్నారండి. చాలీ జీతంతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ కేవలం అంచెలంచెలుగా జీతం పెరుగుతూ కేవలం 10,000 రూపాయలతో ఇబ్బంది పడుతున్నాం. అప్పుడు మేము ఒంటరిగా పోరాటం చేసేవాళ్ళం. మాకు అదనపు బలంగా రీసెంట్గా మాకు మా వీఆర్ఓలు కానీ సర్వేలు కానీ సపోర్ట్తో వీఆర్ఏ రాష్ట్ర నాయకత్వం భూపతి రవీంద్రనాథ్ గారి నాయకత్వంలో వీఆర్ఏ, వీఆర్ఓ, విలేజ్ సర్వేలు కలిపి వీఆర్ఓ జేసీగా ఏర్పడడం జరిగిందండి. మా జేసీ కమిటీ మేరకు ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోని అందరూ వీఆర్ఏలు సపరేట్ కాదు, వీఆర్ఏలు, వీఆర్ఓలు, విలేజ్ సర్వే అందరూ సమానమే. అందరూ కలిసి ఒకే జేసీ ఏర్పడి మేము మా సమస్యల మీద పోరాటం సిద్ధమేమండి. మా వీఆర్ఓ గారు చెప్పే విధంగా పని భారం ఎక్కువ ఉందండి, సమయపాలన లేదు, జీతం తక్కువ, రాత్రిపూట లైక్ ఎగ్జాంపుల్గా లోకల్లో ఇక్కడ మున్సిపల్ పరిధిలో మన బద్వేలు ఎగ్జాంపుల్ చెప్తే హౌస్ సెట్టింగ్ ఇష్యూస్ వల్ల అర్ధరాత్రి కూడా పోవాల్సి వస్తుంది. లేదు మార్గ మధ్యంలో మనం కుటుంబ సమేతంగా ఎక్కడ బైకులు ఇంటికి వెళ్తూ ఉంటే కూడా ఆ టైంలో ఫోన్ చేసి అధికారులు ఫోన్ చేసి మీరు ఎమర్జెన్సీగా మీరు మన సైట్ ఇష్యూ జరుగుతుంది, మట్టి తోలుతున్నారు, ఇసుక తోలుతున్నారు అని చెప్పడం మనసు చాలా బాధ అనిపిస్తుంది. సమయం సందర్భం లేకుండా పని ఒత్తిడితో ఆ దశ మాతో పాటు మా వీఆర్ఓ సోదరులు అలాగే పనిచేస్తున్నారు. ఈ సర్వే విషయంలో మన విలేజ్ సర్వేలు కూడా వాళ్ళ పని భారం ఎక్కువ ఉంది. సో అందరినీ మా సమస్యను దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పునీతర పవన్ కళ్యాణ్ గారిని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏఐ రంగంలో అదానీ గ్రూప్ సంచలనం, 8 లక్షల కోట్ల భారీ పెట్టుబడి. ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ, మోదీ. విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వాగతం పలికిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.